గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు సంబంధించి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది అమరులైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత 7 జడ్జీలలో 6 జడ్జీలు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది, మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. ఆ మార్గనిర్దేశకాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నివేదికని షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ వేసి ఉపసంఘం తెప్పించేసేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికని ఆమోదించడం జరిగింది. ఈ నివేదికను ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఎందుకంటే మీ ద్వారా మన తొలి వెలుగు ద్వారా షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో ఉన్నటువంటి లోపాలు సమాజానికి తెలియాలి. ఓకే, సో దీంట్లో భాగంగానే కెమెరా చూపిస్తూ చెప్పొచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అది చూపించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదిక ప్రకారం గ్రూప్ ఏలో 15 కులాలు ఉన్నాయి. ఈ 15 కులాలకి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 1,71,000 పైచీలకు జనాభా. నంబర్ 1. నంబర్ 2, గ్రూప్ 2లో 18 కులాలు ఉన్నాయి. 32 లక్షల పైచీలకు జనాభా, 9% రిజర్వేషన్. ఓకే, అదేవిధంగా గ్రూప్ 3 మొత్తం 26 కులాలు ఉన్నాయి, 17 లక్షల పైచీలకు జనాభా, దీనికి 5% రిజర్వేషన్. సో ఈ నివేదికలో లోపాలు ఏమున్నాయి, మేము ఏ లోపాలను గమనించాము, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ లోపాలను మేము విజ్ఞప్తి రూపంలో ఇచ్చామనేటటువంటిది నేను ఒక్కసారి తమరికి వివరిస్తాను. గ్రూప్ 1లో ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో గ్రూప్ 1లో ఎవరిని వేయాలి? సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు. ఈ కులాల జాబితాలో అంతకుముందు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తీసుకొచ్చినటువంటి ABCD అనే 4 వర్గాలుగా విభజించినప్పుడు కూడా గ్రూప్ ఏలో ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అత్యంత దయనీయమైనటువంటి కులాలను వేయడం జరిగింది. అప్పుడు 4 గ్రూపులు కదా. అప్పుడు 4 గ్రూపులు. దీంట్లో 12 కులాలు ఉండే. ఎందులో? గ్రూప్ ఏలో 12 కులాలకి 1% ఇచ్చారు. ఇక్కడ 15 కులాలకి 1%, 15 కులాలకి 1% ఇచ్చారు. 3 కులాలు యాడ్ చేశారు. ఇప్పుడు ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఈ 15 కులాలలో ఒకవైపేమో సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాల ప్రకారము అత్యంత బలహీనమైన పట్టించుకొని కులాలని చెప్పి హెడ్డింగ్లో ఉంది. కానీ ఏదైతే సిలో ABCD అమలైనటువంటి క్రమంలో అత్యధికంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు పొందినటువంటి మన్నే, పంబాల ఈ 2 కులాలను తీసుకొచ్చేసి గ్రూప్ 1లో వేయడం జరిగింది. ఓకే, ఈ గ్రూప్ 1లో వేసినటువంటి జనాభా 30,000. అంటే ఏంటి? గ్రూప్ 1లో 1,71,000 పైచీలకు ఉన్నటువంటి జనాభాకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా ఎంపరికల్ డేటా అని మాట్లాడుతున్నారు కదా కొంతమంది నాయకులు. ఆ ఎంపరికల్ డేటా ప్రకారమే సిలో అత్యంత ప్రయోజనాలు పొందినటువంటి 2 కులాలను తీసుకొచ్చి ఈ గ్రూప్ 1లో వేయడం అనేటటువంటిది నిజంగా ఇది చాలా దారుణం, అన్యాయం, అశాస్త్రీయం, సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలకు వ్యతిరేకం. అంటే మీరు చెప్తున్నది ఆనాడు SCCలో ఉన్నది ఈనాడు ఏలో పెట్టిరనేనా? 100%. అంటే మీరు ఏ లెక్కన చూస్తున్నారు? వాళ్ళు
మెరుగైన వాళ్ళు లేకపోతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మెరుగైన ఎట్లా చూస్తున్నారు? ఆనాడు వేశారని మీరు 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 అంటే ఆ రోజు కూడా రామచంద్రరాజు కమిషన్ సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే కేటగిరైజేషన్ చేసింది. ఒకవేళ నిజంగా వీళ్ళు మెరుగైన ప్రయోజనాలని పొందలేని వాళ్ళైతే డైరెక్ట్ 1కి ఎందుకు జంప్ అవుతారు? మధ్యలో మధ్యస్థంగా ప్రయోజనాలు పొందినటువంటి గ్రూప్ 2 ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 1లో, గ్రూప్ ఏలో బి నుండి 6 కులాలు, సి నుండి 4 కులాలను తీసుకొచ్చారు. 4 కులాలలో మన్నే పంబాల 30,000. ఈ 30,000 మంది అన్ని రకాలుగా మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి కులం ఇది. ఓకే. కాబట్టి ఈ 30 మా యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము సీఎం గారికి ఏం చెప్పామంటే, ఈ 30,000 మంది అత్యధిక మెరుగైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి 1,40,000 ఉన్నటువంటి బలహీనుల యొక్క హక్కులను ఈ 30,000 మంది తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బలహీనుల గ్రూప్లో నుండి తిరిగి ఈ బలవంతులను, మెరుగైన ప్రయోజనాలు పొందిన వాళ్ళని సిలో లేదా 3లో వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, రఘు గారు మీకు తెలుసు, రెల్లి, పాకి, మోటి, తోటి స్కావెంజర్స్, చిన్న చిన్న కులాల వాళ్ళు చాలా చర్మ వృత్తి చేసుకుంటూ కడు దయనీయమైనటువంటి పరిస్థితి గడిపేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు? ఈ ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి 3వ గ్రూప్లో వేయడం జరిగింది. ఆనాడు ఏలో ఉన్నారు వీళ్ళు. ఓకే. అండ్ మనం ఎంపరికల్ డేటా ఏదైతే మాట్లాడుతున్నామో మన కళ్ళ ముందు ఉదాహరణలు ఉన్నాయి. రెల్లి వాళ్ళు, పాకి వాళ్ళు, మేటి వాళ్ళు, తోటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా లెక్కున్నట్టు ఎంత మంది ఉన్నారండి? 3,972 మంది. 4 కులాలు కలిపి సామాజికంగా వివక్షకు గురైనటువంటి వాళ్ళు, పేదరికంలో కట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు, ఎలాంటి అవకాశాలు పొందకుండా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అభివృద్ధి చెందిన కులాల జాబితాలో వేస్తే ఇది ఏ రకంగా ఎంపరికల్ డేటాని ఫాలో అయినట్టు ఉంటుంది? ఏ రకంగా ఇది శాస్త్రీయం అనేటటువంటిది సోకాల్డ్ ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. 3వది, డోమ్, డొంబర, పైడి, పానో, గోదారి, పామిడి వీళ్ళు గ్రూప్ 2లో వేశారు. సరే, ఒకంతకు గ్రూప్ 2లో వేయడం వల్ల సరే, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి బలహీనమైనటువంటి వర్గాలు గ్రూప్ 1లో ఉన్నారు, మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 2లో ఉన్నారు. పర్సంటేజ్ కూడా ఎక్కువనే ఉంది, 9% కాబట్టి జనాభా కూడా అంతే ఉంది. ఆఫ్ కోర్స్ 32 లక్షల పైచిలుకు, 32 లక్షల పైచిలుకు. కాబట్టి దీంట్లో గ్రూప్ 1లో మొన్న ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలిసి ఏం విజ్ఞప్తి చేశామంటే, సిలో బలమైనటువంటి కులాలు 2 ఉన్నాయి, ఆ 2 కులాలను తీసుకొచ్చి గ్రూప్ 1లో బలహీనంగా ఉన్నటువంటి గ్రూప్లో వేశారు. వెంటనే వీళ్ళని తిరిగి తీసుకెళ్ళి గ్రూప్ సిలో వేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కడు దయని పేదరికంలో ఉంటూ, సామాజిక వివక్షకు గురవుతూ, కడు దయనీయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి రెల్లి, పాకి, మోటి, తోటి వీళ్ళది 4,000 జనాభా. వీళ్ళను సి గ్రూప్ అంటే గ్రూప్ 3లో వేశారు. వీళ్ళని తిరిగి గ్రూప్ 1లో కానీ, ఏలో కానీ వేయాలనేటటువంటి విజ్ఞప్తిని మేము సీఎం గారికి తెలియజేయడం జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2, గ్రూప్ 2లో ఉన్నటువంటి లోపాలు చూద్దాం. గ్రూప్ 2లో మొత్తం 18 కులాలు, 9% రిజర్వేషను, 32,74,377. గ్రూప్ 32,74,377. సో దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఎన్ని కులాలు? 18 కులాలు, 9%. అంతకు ముందు
రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, వర్గీకరణ ప్రకారం అప్పుడు కూడా 18 కులాలే, 7% రిజర్వేషన్ అప్పుడు. ఇప్పుడు 18 కులాలు 9% రిజర్వేషన్, జనాభా పరంగా 32,74,377. ఆనాడు ఎంత ఉంటే జనాభా? ఆనాడు 19,92,625. ఓకే. సో జనాభా ప్రాతిపాదికన ఇప్పుడు 9% రిజర్వేషన్ ఇచ్చాం. ఎట్ ద సేమ్ టైం మాలల జనాభాను ఒక్కసారి చూద్దాం. మాలల జనాభా 17,71,682. వీళ్ళకి 5% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఈ రిజర్వేషన్ పర్సంటేజీలో అన్యాయం జరిగింది అనేటటువంటిది మరొక లోపం. ఎట్లా అన్యాయం జరిగింది అంటే 32,74,377 ఎన్ని కులాలు ఇవి? 18 కులాల టోటల్ జనాభా. దీంట్లో సింగిల్ లార్జెస్ట్ మాదిగలది చూద్దాం. సింగిల్ లార్జెస్ట్ మాదిగలది వచ్చేసరికి 32,33,642. మెజారిటీ వాళ్ళే. అంటే ఏంటి? ఈ 18 కులాలలో ఒక కులం యొక్క జనాభా 32,33,642 అయితే 17 కులాల జనాభా కేవలం 40,735. ఓకే. 40,735. మాల జనాభా చూద్దాం. మాలల మొత్తం ఇప్పుడు ఈ 18లో అన్ని మాదిగ ఉపకులాలే కదా, మాదిగ కాకుండా ఉన్న కులాలని మాదిగ ఉపకులాలే కదా. అంటే ఇప్పుడు ఈ 18లో ఈ గ్రూప్ 2లో కొన్ని గ్రూప్ 1లో తీసుకెళ్లారు, కొన్ని గ్రూప్ 3లో జంగాలను తీసుకెళ్ళి గ్రూప్ అది నెక్స్ట్ పాయింట్ వస్తాం. ఓకే. అయితే దీంట్లో ఫస్ట్ మేము సీఎం గారికి చెప్పినటువంటి అంశం, ఈ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ శాతం జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇప్పుడు మాల సామాజిక వర్గంలో మాల గ్రూప్లో టోటల్ 17,71,682 టోటల్ 26 కులాలకు సంబంధించి. దీంట్లో కేవలం మాల సామాజిక వర్గం 15,27,143. ఓకే. తేడా ఎంత? 2,44,000. ఇక్కడ తేడా ఎంత? కేవలం 40,735. ఇప్పుడు అక్కడ అన్ని మాదిగ ఉపకులాలే, ఇక్కడ అన్ని మాల ఉపకులాలే కదా. అవును. అంటే ఇప్పుడు గ్రూప్ సిలో మాలలు ఉన్నారు, గ్రూప్ బిలో మాదిగలు ఉన్నారని అనుకోవచ్చు కదా. లేదు. ఇప్పుడు వాస్తవంగా ఏ కులము ఏ కులానికి ఉపకులం కాదు. ఓకే. అది కూడా ఒక కులమే, అన్ని కులాలే. కాకపోతే వృత్తుల పరంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయాల పరంగా ఒకే లక్షణాలు కలిగి ఉన్నటువంటి కొన్ని కులాల సమూహాన్ని బట్టి ఇదొక గ్రూప్ అంటున్నాం. ఓకే. రైట్ రావు గారు. సో కాబట్టి ఇక్కడ ఏమైంది? వేరియేషన్ అనేటటువంటిది 2,44,000 ఏమో మాలా సామాజిక వర్గాన్ని, సింగిల్ లార్జెస్ట్ మాలా సామాజిక వర్గంలో తేడా ఉంది. ఇక్కడ కేవలం 40,735 తేడా ఉంది. మళ్ళీ తీసుకున్నటువంటి జనాభా శాతంలో కూడా గ్యాప్ ఎక్కువ ఉంది. ఓకే. సో అదంతా మేము త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు ఈ పర్సంటేజ్లో కూడా ఏ రకంగా అన్యాయం జరిగింది అనేటటువంటిది స్పష్టంగా అది తయారు చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఒకటి గ్రూప్ 2లో పర్సంటేజ్ కేటాయించినటువంటి పర్సంటేజ్ శాస్త్రీయంగా లేదు అనేటటువంటిది నంబర్ 1 ఆబ్జెక్షన్. నంబర్ 2, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అంటున్నారు పర్సంటేజ్ సైంటిఫిక్గా లేదని అంటున్నారు. గ్రూప్ ఏ 1%, గ్రూప్ బి 9%, గ్రూప్ సి 5%. ఇప్పుడు ఎట్లా మీరు 9లోంచి ఒకటి తీస్తే అక్కడ ఊరుకునేటట్టు లేదు. ఒకవేళ 6 చేసినా కూడా 5+1 చేసినా అక్కడ ఒకటి కట్ చేయాల్సిందే కదా. మరి వాళ్ళు ఊరుకోరు కదా. అంటే అల్టిమేట్గా ఎవరో ఒకరికైతే నష్టం జరుగుతుంది కదా. రఘు గారు, ఈ వర్గీకరణ అంశం అనేటటువంటిది రాజకీయ కోణంలో చూస్తే పరిష్కారం దొరకదు. మానవీయ కోణంలో వాస్తవాలను పరిగణలోకి తీసుకొని డాక్టర్ అంబేద్కర్ గారు అన్నట్లు ఏ సామాజిక వర్గానికి జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత జనాభా ఉంటే అంత నిష్పత్తి ఇవ్వాలి. అక్కడ జనాభా తగ్గిందనుకోండి గ్రూప్ 1లో
1%కి బదులుగా 0.something అవుతుంది. గ్రూప్ 3లో ఉన్నటువంటి 5% రిజర్వేషన్లో అక్కడ జనాభా తగ్గింది అనుకోండి, అది 5% కంటే తగ్గుతుంది. అంటే అంబేద్కర్ అన్నటువంటి 1944లో కాన్పూర్లో ఒక నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కాన్ఫరెన్స్లో చెప్తాడు, మనం ఏదైతే అన్టచబిలిటీ అంటరానితనము ఉండకూడదని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో, మన షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి జాతుల్లో కూడా అత్యధిక ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, బలహీనులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్లకు మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతంలో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళలో వాళ్ళే పోటీ పడతారు, వాళ్ళలో ఉద్యోగాల్లో వస్తారు, వాళ్ళలో విద్యావంతులు అవుతారు, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవుతారు. అప్పుడు సామాజిక అసమానతలు తగ్గుతాయని అంబేద్కర్ అన్నాడు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయం కోణంలో దృష్టిలో చూసినా, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 341 ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా ఎవరికి రావాల్సినటువంటి శాతం వాళ్ళకు రావాలి. ఒకరికి తక్కువ వద్దు, ఒకరికి ఎక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3. గ్రూప్ 3లో ఇందాక మేము చెప్పాను. అంతకు ముందు గ్రూప్ ఏలో పాకి, మోటి, తోటి, రెల్లి గ్రూప్ ఏలో ఉండేవాళ్ళు సిలో పెట్టారు, ఇప్పుడు తీసుకొచ్చి సిలో పెట్టారు. అంటే నువ్వు హెడ్డింగ్ చెప్పేదేంటి? గ్రూప్ ఏ హెడ్డింగ్ ఏంటి? సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడి పట్టించుకొని షెడ్యూల్ కులాలు అని చెప్పి గ్రూప్ ఏలో చెప్పి, గ్రూప్ 1లో చెప్పి, ఈ సామాజిక అంటే ఈ చదవండి, గ్రూప్ డి మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు. అంటే ఈ గ్రూప్లో ఉండాల్సినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మెరుగైన గ్రూప్లో వేసినావు. ఇదెంత అన్యాయం, ఇదెంత అశాస్త్రీయం. దీని గురించి కదా మేము మాట్లాడుతూ ఉన్నది. వర్గీకరణ జరగాలి, 100% వర్గీకరణ జరగాలి, అమల్లోకి రావాలి. కానీ ఈ ప్రభుత్వం ఆమోదించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నటువంటి లోపాలను సవరించి జరగాలి. మళ్ళొక పాయింట్ 3లో, ఈరోజు గ్రూప్ 2లో, అంతకుముందు గ్రూప్ 2లో షెడ్యూల్ కులాలలో 4వ జనసంఖ్య ప్రకారం 4వ అతిపెద్ద కులమైనటువంటి బుడగ జంగాలు 1,11,000 పైచీలకు ఉన్నారు. వాళ్ళు సంచార జీవనం గడిపేటటువంటి వాళ్ళు. వాళ్ళని బి గ్రూప్ నుండి బయటికి తీసుకొచ్చి వారికి కొన్ని కులాలు కలిపి ఏ గ్రూపు అంటే గ్రూప్ 1 వేసాం, వాళ్ళకు 1% ఇచ్చాం. అదేవిధంగా గ్రూప్ 3లో సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా మాల సామాజిక వర్గంతో పోల్చినట్లయితే నేతకాని సామాజిక వర్గం ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల్, భూపాల్పల్లి, ములుగు ఈ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు, శ్రామికులుగా బతుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి హక్కులు లేకుండా కడు దయనీయమైనటువంటి పేదరికంలో బతుకుతున్నారు. కాబట్టి మేమేమంటున్నాము, అటు మందకృష్ణ గారు కానీ నేను కానీ అందరికీ 59 కులాలలో ఉన్నటువంటి 58 కులాలకు న్యాయం జరగాలంటున్నాం. కాబట్టి ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి నేతకానీలు 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి నేతకానీలు. కానీ మరి మీరు ఆనాడు ఇచ్చిన కమిటీ, 2004లో ఇచ్చిన కమిటీ, రామచంద్రరాజు కమిటీ కూడా నేతకానులను గ్రూప్ సిలోనే పెట్టారు కదా? గ్రూప్ సిలో పెట్టారు. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే, అప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేతకాని జాతిలో ఏ రకంగా పేదరికంలో ఉన్నారో మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. రాజకీయ నాయకులందరికీ తెలుసు, బ్యూరోక్రాట్స్ అందరికీ తెలుసు. ఇదే వివేక్ గారు, మీకు ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని మీకు చెప్పాలి. ఇదే వివేక్ గారు ఆయన యొక్క కుమారుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ధర్మాపురిలో ఒక మీటింగ్ పెట్టాడు. ఓకే, ధర్మాపురిలో మీటింగ్ పెట్టి సీఎం గారి నోటి ద్వారా వచ్చినటువంటి మాట చెప్తున్నాను, మీకు వీడియో కూడా చూపెడతాను. సీఎం గారితో ఈ ప్రాంతంలో నేతకానీల జనసంఖ్య పరంగా పెద్దగా ఉన్నారు కాబట్టి
వాళ్ళు బలహీనంగా ఉన్నారు. కాబట్టి వాళ్లకు మాలలకు కార్పొరేషన్ ఏ విధంగా ఉందో, మాదిగలకు కార్పొరేషన్ ఏ విధంగా ఉందో, నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పాడు. ఇదే అంశాన్ని వివేక్ గారు కూడా మన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఏంది, 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి నేతకాని జాతి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మాలలతో పోల్చినట్లయితే చాలా బలహీనంగా ఉంది. కాబట్టి నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని నువ్వు అడుగుతున్నావు. నేనేమంటున్నాను, ఈ సమస్యకు పరిష్కరించబడాలి అని అంటే వివేక్ కానీ, ఇంకొంతమంది రాజకీయ నాయకులు కానీ, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఏ రకంగానైతే నేతకానికి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలి అని చెప్పేసేసి రికార్డెడ్గా మాట్లాడుతున్నారో, నేతకానీలకు 4వ అతిపెద్ద జనాభా బుడుగ జంగాలకు ప్రత్యేకమైనటువంటి గ్రూపుని కేటాయించినప్పుడు, నేతకానీలు 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి నేతకానీలకు ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి కొన్ని అదనంగా కులాలను కలిపి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది అదే చెప్తున్నాను. దీన్ని ఎట్లా పెట్టడం సాధ్యం అవుతుంది అంటున్నారు. గ్రూప్ డి పెడితే పైనుంచి ఎంతో కొంత అందులో వన్ మళ్ళీ తెచ్చి మీకు ఇవ్వాల్సిందే. జనాభాలో మార్పు వస్తుంది రఘు గారు. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి నేతకానీలతో పాటు ఎవరిని పెట్టాలని మీరు గ్రూప్ డి పెట్టాలని, గ్రూప్ డిలో వీళ్ళు అడుగుతున్నారు కదా, హోలే దోసరి వాళ్ళు మేము మాలలతో ఉండము, వాళ్ళతో ఉంటే మాకు అవకాశాలు రావు అంటున్నారు. వాళ్ళ జనాభా ఉంది ఇక్కడ, మీరు చూడండి.